జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సోమశిల డ్యాంను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరి నారాయణ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమశిల డ్యాంను పరిశీలించిన అనంతరం ప్రజాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేసి వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై చర్చించి గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని వివరించారు. మా కార్లన్నీ వరుసగా పెట్టించాయా? అట్లా ఫోన్ చేస్తారా అందరూ అక్కడ బండి ప్లీజ్ సార్ రండి సార్, ప్లీజ్ సార్. బస్సు ఇచ్చేసా సార్ ఇచ్చేసి ఎస్రా గారిని పెద్ద వెహికల్ Nah, kalau
మన వెనకాల వస్తుంది కావాలి దూరం ఆ సమస్యల్ని నేరుగా పరిష్కరించాలనే వారు ఇక్కడికి వచ్చారు. ప్రాంత రైతాంగానికి ఇవ్వండి అంటే జిల్లా కలెక్టర్కి వారు ఆదేశాలు ఇచ్చి లోకలైజేషన్ ఈ ప్రాజెక్ట్ కింద చేయండి పేట ప్రాంత రైతాంగాన్ని. కార్యక్రమం వేరు. మన జిల్లా పారిశ్రామిక ప్రగతితోటి రైతాంగం యొక్క ప్రగతిని చూడాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి రెండవ కార్యక్రమంగా ఇవాళ సుదూర ప్రాంతమైన సోమశిల ప్రాజెక్టు వచ్చి ఈ పరిస్థితి ఇది ఆత్మకూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను మీకు మనం చూస్తున్నాను. దాన్ని పూర్తి చేయాలి మీరు అందరూ. దీనికి ఎంత డబ్బు అయినా సరే వెనకడుగు వేయవద్దు. ఇది ఈ ప్రాంత రైతాంగానికి అది ప్రాణప్రదమైంది. ఈ సోమశిల ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మీరు దీన్ని ఆదుకోవాలి అని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఇది మన అందరికీ ఒక అదృష్టం. ఇంకొక విషయం, ఎన్నికల సందర్భంలో సోమశిల ప్రాజెక్టుకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అనేక మంది రైతాంగం అనేక ప్రాంతాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సోమశిల హై లెవెల్ కెనాల్ ఇచ్చాము, అది పనులు జరగడం లేదు. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కేవలం తెలియజేస్తూ మీ అందరి యొక్క కర్తాల ధోరణితో మన ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మీరందరూ మీ యొక్క చప్పట్లతో వారిని ఆహ్వానించండి. మన పాలన పెళ్లిగా అడ్మినిస్ట్రేషన్ గా నిద్రపోతున్నారు మీరు చూసుకోండి. నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను. మీకు అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు యాక్షన్ లేక వస్తున్నా. మర్యాద అయిపోయింది, పరిస్థితిలో ఉంది. అప్రాం దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తపడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు గేట్లు గరిచేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్ళు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం. అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంత్రంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి, రాష్ట్రానికి. అందుకే మనం చూసాం. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. అతి పెద్ద మెజారిటీతో గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం, కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా ఇచ్చారంటే
ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ దగ్గరగా కూర్చొని మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మాదిరిగా 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూశారా మీరు? ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మాదిరిగా? ఈ రోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్లనే ఉన్నాయి. ఆయన వచ్చుంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్లని వేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు, బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దిగేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు, స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరు ఉండే పరిస్థితి. సమస్యల 2 కలిపితే 146 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని కూడా నేను తెలియజేస్తున్నా. భగవంతుడు కరుణించి గెలిపించాడు, వరుణ దేవుడు కూడా వర్షాన్ని ఇచ్చి మళ్ళా మనం ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నిట్లో నీళ్లు వచ్చాయి. ఇంకొక పక్క కృష్ణా బేసిన్ అయితే 558 టీఎంసీ నీళ్లు, 94% రిజర్వాయర్ల నీళ్లున్నాయి. అంటే కాస్త కోసం నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి, దానివల్ల ఫుల్గా నీళ్ళని కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నీరు అనేది ప్రాణం, నీరు అనేది సంపద. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం, మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులను మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాణం కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండాకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండవసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ కాలని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్పాను కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్ గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులు చెప్పి పట్టుకొస్తాను. మామూలు కూడా కాదు. గౌరవం కావాలంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం రావాలి అంటే మళ్ళీ ఒక ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటానేమో కానీ ఆ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్, మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి, గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడైనా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పోలీస్ సెంటర్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండాకంలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయేది కాదు. ఎంతో మంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది, అసమర్థ నాయకులు పనిచేశారు. అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈ రోజు నేను అందుకని దీని మీద 4,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలు అర్థం చేసుకొని పనిచేసిన పార్టీ. 5,84,500 ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. దీని కందలేరు వస్తుంది. అక్కడ కూడా 68 టీఎంసీ నీళ్లు కందలేరు నిలబెట్టుకుంటాం. దాని కింద కూడా 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కానీ బాగా ఉంటే నెల్లూరు జిల్లా అటు తిరుపతి వరకు కొంత ప్రకాశం జిల్లా వరకు కూడా నీళ్లు వస్తాయి. నేను ఈరోజు వచ్చేది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి, మన దగ్గర కూడా బాగా పడ్డాయి. పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం పూర్తయింది, నాగార్జున పూర్తయింది, పులిచెంతల పూర్తయింది. ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి. దగ్గర పోతే 2 పాడు కానీ పైనుండే కాలువలన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని చూస్తే 40,000 క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి. ఇంకా మనకి సీజన్ ఉంది. ఇక్కడ పెన్నా నదిలో వర్షాలు బాగా పడితే అప్పుడు సోమశిల కందలేరు కూడా ఫుల్ అవుతుంది. ఇంకా అక్టోబర్ వరకు సీజన్ కూడా ఉంది. కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశిల దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ టెస్ట్ గేట్స్ ఉన్నాయి. అదే మరి ఇంకొక పక్కన స్లూయిస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 85 పెట్టారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి, కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి. అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే నేను కూడా రాకపోతే ఈ ఆఫీసులు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి నీటి సమస్య తెలిసిన వ్యక్తిని, నీటి ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిని. రైతుకు నీరు కావాలి, పరిశ్రమలకు నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి. నీరున్నప్పుడు